2026లో వన్ ఆఫ్ ద ట్విస్ట్ ఇన్ ద టైల్ చూసాం. అదేంటంటే రాజస్థాన్ రాయల్స్ మరియు ఢిల్లీ క్యాపిటల్స్ తలబడిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ వాళ్ళు ఓడిపోయారు అండ్ ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళు ఒక మంచి విజయాన్ని కవర్ చేస్తున్నారు. అండ్ ఈ విషయానికి వస్తే ముఖ్యంగా టాస్ గెలిచినటువంటి రాజస్థాన్ రాయల్స్ వాళ్ళు తవ్వుకున్న గూతులో వాళ్ళే పడ్డారు అన్నట్టు. టాస్ గెలిచిన ఏ కెప్టెన్ అయినా సరే మనం మాట్లాడుకున్నట్టు ఆ స్టేడియంలో పక్కా చేసింగ్ చేస్తారనుకున్నాం. కానీ రియాన్ పరాగ్ మాత్రం కొత్తగా చెప్తూ పిచ్ అనేది స్లో అవుతుంది, మేము లాస్ట్ నైట్ అబ్జర్వ్ చేశామని చెప్పి ఏదో ఒకటి చెప్పుకొచ్చాడు. దానికి తగ్గట్టుగానే వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ తీసుకున్నారు. అనుకున్నట్టుగానే వాళ్ళ పవర్ ప్లేలోనే వాళ్ళ ఇద్దరు ఇనిషియల్ ఓపెనర్స్ అనేది స్ట్రగుల్ అవుతూ అవుట్ అయిపోయారు. మెయిన్లీ చూసినట్లయితే జైస్వాల్ అనే వ్యక్తి మాత్రం స్టార్క్ని ఎలా అయినా సరే ఓవర్కమ్ చేయాలన్నట్టు ఫస్ట్ బాల్లోనే 6 కొట్టాడు. సెకండ్ బాల్ అనుకోకుండా డాట్ అయిపోయింది. బట్ దాని తర్వాత అసలు ఫుల్ టాస్ వేస్తారని ఎవరు కూడా ఏ బ్యాట్స్మెన్ కూడా ఎక్స్పెక్ట్ చేయడు. బట్ అటువంటి ఒక ఫుల్ టాస్ రావడంతో దాన్ని అన్ఎక్స్పెక్టెడ్గా ఫేస్ చేయడం వల్ల అవుట్ అయిపోయాడు. అండ్ దాని తర్వాత చూసుకున్నట్లయితే కేఎల్ జేమిసన్ మెయిన్లీ ఎక్సలెంట్ యార్కర్ వేశాడు. దాంట్లో ఇన్నర్ సైడ్ ఆడాలా అవుట్ సైడ్ ఆడాలా అన్న భ్రమలో బ్యాట్కి టచ్ చేస్తూ ఆయన బౌల్డ్ అయిపోయాడు. దానివల్ల ఇద్దరు ఓపెనర్స్ అనే వాళ్ళు అవుట్ అయిపోవడంతో వాళ్ళకి మిడిల్ ఆర్డర్లో ధ్రువ్ జురేల్ చాలా స్ట్రగుల్ అవుతూ బ్యాటింగ్ చేశాడు. బట్ అనదర్ ఎండ్లో చూసుకున్నట్లయితే ఆ ఫ్లాట్ పిచ్ అవడం వల్ల రియాన్ పరాగ్ ఒక ఎక్సలెంట్ ఇన్నింగ్స్ ఆడాడు. బట్ పరాకాష్ట అన్నట్టుగానే పరాగ్ గారిని ఒక మ్యాచ్లో 90 స్కోర్ చేస్తే అది కూడా సెంచరీ రాలేదు. అండ్ మెయిన్లీ వాళ్ళ టీం కూడా మ్యాచ్ ఓడిపోయింది. అండ్ వాళ్ళు చేసుకున్నట్లు గ్యాంబ్లింగ్ చూసుకున్నట్లయితే మిడిల్ ఓవర్స్లో జడేజాని పంపించడం వల్ల వాళ్ళకు కాస్త బ్యాక్ ఫైర్ అయింది. ఎందుకంటే జడేజా కాస్త స్ట్రగుల్ అవ్వడం చూసాం. బట్ లాస్ట్లో మాత్రం వాళ్ళకి ఎక్కువ స్కోర్ రావడానికి కారణం డొనోవన్ ఫెరేరా. లాస్ట్ మ్యాచ్లో ఎక్కడైతే ఆపాడో ఈ మ్యాచ్లో కూడా అక్కడే మొదలుపెట్టాడు. దానివల్లే వాళ్ళ స్కోర్ కనీసం 220 దాకా రీచ్ అవ్వగలిగింది. లేకపోతే వాళ్ళు కనీసం 200 కూడా అట్లా అవుతారా లేదా అనిపించింది ఒకనొక టైంలో. అండ్ దాని తర్వాత 220+ టార్గెట్ని చేసేయడానికి డీసీ వాళ్ళ ఓపెనర్స్ మాత్రం ఒక ఎక్సలెంట్ సాలిడ్ స్ట్రైక్ ఇచ్చారు. అదేంటంటే 19 సంఖ్య మెయిన్లీ 20 బాల్స్లోనే హాఫ్ సెంచరీ చేయడం చూసాం. అండ్ దాని తర్వాత చూసుకున్నట్లయితే కేఎల్ రాహుల్ ఫాస్ట్గా యాంకరింగ్ ఇన్నింగ్స్ ఆడుతూ ఎప్పుడైతే 19 సంఖ్య అవుట్ అయిపోయి నితీష్ రాణా వచ్చాడో దాని తర్వాత చార్జ్ తీసుకున్నాడు. అండ్ లిటరల్ ఈ మ్యాచ్లో కూడా సెంచరీ చేస్తాడేమో అన్నంత విధంగా ఆడేశాడు. బట్ అన్ఫార్చునేట్లీ అవుట్ అయిపోయాడు లాస్ట్ మూమెంట్లో. అండ్ మిడిల్ ఆర్డర్లో చూసుకున్నా కానీ నితీష్ రాణా కానీ అలాంగ్ విత్ దట్ అశుతోష్ శర్మ అండ్ ట్రిస్టియన్ స్టెప్స్ మంచి ఒక క్యామియోస్ ఇన్నింగ్స్ ఆడడంతో డీసీ వాళ్ళకి చేజ్ అనేది ఈజీగా మారింది. బట్ అనదర్ ఏంటంటే లాస్ట్ ఓవర్ వరకు మ్యాచ్ వెళ్ళాలని చూసాం. అండ్ దాన్ని బట్టి డీసీ వాళ్ళు అంతా గేమ్ని క్యాచప్ చేసినట్టుగా లేరని చెప్పుకోవాలి. బట్ అన్ఫార్చునేట్లీ జోఫ్రా ఆర్చర్ వేసిన ఒక బాల్కి వాళ్ళు కనుక క్యాచ్ ట్రై చేసి ఉంటే రవి బిష్ణయ్ సినారియో లాస్ట్ ఓవర్లో 9 రన్స్ అంటే ఇంకాస్త టైట్గా వచ్చిండేది. బట్ అది చేయలేకపోయాడు. అండ్ మెయిన్లీ ఈ విన్ తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళు 6th ప్లేస్కి వెళ్ళిపోయారు. అండ్ రాజస్థాన్ రాయల్స్ చూసుకున్నట్టయితే 4th ప్లేస్కి వచ్చారు. ఇది ఒక చాలా బిగ్ బ్లో అని చెప్పుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు జీడీ టీంతో ఈక్వల్ అయ్యారు. సో ఈ ఆర్ఆర్ వాళ్ళు లూజింగ్ కన్సర్న్ అనేది సిఎస్కే వాళ్ళకి కేకేఆర్ వాళ్ళకి చాలా హెల్ప్ చేస్తుందని చెప్పుకోవాలి. మోస్ట్ లైక్లీ జీటీ వాళ్ళకు కూడా బాగా హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు జీటీ వాళ్ళకి కానీ సిఎస్కే కేకేఆర్ వాళ్ళకి కూడా ఇప్పుడు ఈక్వల్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో చూడాలి ఈ ప్లే ఆఫ్స్ రేసింగ్కి ఎలా ఉంటుందో. అండ్ నాకు తెలిసినంతవరకు అయితే ఇప్పుడు జరిగేటువంటి ఈ 1 వీక్లో జరిగే మ్యాచెస్ అనేది టాప్ 2 and 3 ప్లేసెస్ని డిసైడ్ చేస్తే అండ్ 4th ప్లేస్ అనేది లాస్ట్ ఐపీఎల్ సీజన్లో లాస్ట్ మ్యాచ్ వరకు ఉంటుంది. ఆ మ్యాచ్లో అప్పుడు అయిపోయిన తర్వాత 4th ప్లేస్ అనేది ఫిక్స్ అవుతుందని అనిపిస్తుంది. సో మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి.